నమస్తే. కోవా బన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ సోషల్ మీడియా చూసినా, ఏ మెయిన్ మీడియా ఛానల్‌లో చూసినా గానీ కోవా బన్ గురించే డిస్కషన్ అవుతా ఉన్నది. సో, ఆ కోవా బన్‌కు ముఖ్యంగా రూ. 10కి ఎట్లా అమ్ముతారు? సో, ముఖ్యంగా హిందువుల గుడులని టార్గెట్ చేసుకొని ముస్లింలు చేస్తున్నటువంటి భారీ కుట్ర అంటూ రకరకాలైనటువంటి వార్తలొస్తా ఉన్నాయి. నేను కూడా కర్నూలు జిల్లాకే వచ్చిన. వాళ్ళ ఎవరైతే వలి అన్నటువంటి వ్యక్తికి ఎక్కడైతే అవమానం జరిగిందో సమ్మక్క సారలమ్మ దగ్గర. సో, మరో పక్కన నేను వాళ్ళ ఊరికొచ్చి అసలు జరిగినటువంటి విషయం ఏంటిది? మరో పక్కన కోవా బన్ ఎంత టేస్ట్ ఉంటది? ఒకసారి టేస్ట్ చేసి మాట్లాడదాం అన్నటువంటి ఉద్దేశంతోటి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. కాసేపటి క్రితమే వలి సైతం కూడా ఆయనకున్నటువంటి కొంతమంది రమ్మని చెప్పేసి కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, కొంతమంది ఆయనకు మద్దతు పలుకుతున్నటువంటి వాళ్ళు వాళ్ళని వచ్చి తీసుకెళ్లడం జరిగింది. కాసేపటి క్రితమే నేను కూడా వీడియో చేయడం జరిగింది. సో, వాళ్ళ నాన్నతోని మాట్లాడదాం అన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. సో, వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. ఇక్కడ ఇదంతా కూడా చూసుకోవచ్చు. కోవా బన్‌లో పెట్టేటువంటి కోవా ఇదంతా కూడా. సో, ఇక్కడ కనబడతా ఉంది కదా! ఇదే మేకింగ్ చేసుకున్నారు. కాసేపటి క్రితమే ఇది మేకింగ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఇది ఎంత ఉంటది? కేజీకి ఎంత ఇది? ఇది ఎంత కేజీ? 400. 400 అంటే ఇది. ఇదంటే దరిదాపుగా 400 అంటే వీళ్ళు ఒక 3-4 గంటల పాటు కట్టెల పొయ్యి మీదనే వాళ్ళంతా మేకింగ్ చేయాలి. పాలు పోయాలి, చక్కెర పోయాలి, ఇంకా రవ్వ ఒకవేళ దాంట్లో ఇప్పుడు బన్‌లో పెట్టాలంటే రవ్వ ఉండాలి. ఇదంతా కూడా ఉండాలి. ఒకటి ఇస్తావా నాకేమైనా? నేను టేస్ట్ చేసి ఒకసారి చూస్తా. ఒకసారి కూడా నేను కూడా టేస్ట్ చేస్తా ఎట్లా ఉంటుందనేది. సో, నేను కూడా తింటా. మరి ఇది తినడం పట్ల అంటే తింటే పిల్లలు గారు, లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది, రకరకాలైనటువంటి రోగాలు వస్తాయి, హిందువులను టార్గెట్ చేసి ఏదైతే మాట్లాడుతున్నారో నేను కూడా ఒకసారి టేస్ట్ చేస్తా. ఎట్లా ఉండదో చూసేటువంటి ప్రయత్నం చేస్తా. నాతో పాటు చాలామంది కూడా ఇక్కడికి తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. సో, సూపర్గా ఉంది, మస్తు ఉంది, సూపర్గా ఉంది. ఇప్పుడు కాసేపు క్రితమే ఇది ఒకరోజు చేస్తే ఎన్ని రోజుల వరకు వస్తుంది? ఇది ఎన్ని రోజుల వరకు కాపాడుకోవచ్చు? ఒకవేళ ఉండాలంటే ఎన్ని రోజులు నిల్వ పెట్టుకో? 5-6 రోజులు కూడా ఉంటుంది. ఇది ఖరాబ్ కాదు ఇది. సో, ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళ తండ్రి అయినే రసూల్ కదా మీ పేరు? ఇది రావే, సూపర్ ఉంది. ఇగో నాకు డబ్బులు తీసుకో. నువ్వు నాకు ఒక 10 రూపాయలు ఇది 10 రూపాయలే కదా. సో, 10 రూపాయల బన్ను నేను తీసుకుంది. దాంతోపాటు మా ఆఫీస్ కోసం కావచ్చు, రగన్న కోసం కావచ్చు, నా ఫ్యామిలీకి కావచ్చు, కొంచెం ఇట్లావే ఇగో ఇవి కూడా తీసుకెళ్తున్నా నేను. ఇగో ఈ బన్ను కూడా నేను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. నాకు ఇస్తారు కదా, నేను తీసుకోవచ్చు కదా. మీరు హిందువులే ముస్లింలే అందరు తినాలని కాడ వచ్చి అంతే. అందరూ ప్రతి వరకు బీదలే షౌకరీలే హిందువులే ముస్లింలే అందరూ ఒక్కటే. మాకు మా వ్యాపారం ఇది అంతే. మీరు హిందూ ముస్లిమా మేము అడిగి ఏమో అందరూ సమానంగా ఒక తల్లి పిల్లలక తినాలా అంతే. టేస్ట్ అయితే సూపర్ ఉంది, బాగుంటుంది సార్. టేస్ట్ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారం మాకు. మా నాయనలు తాతలు నేను నా కొడుకులు ఇదే వ్యాపారం. దీని మీదే ఆధారం మాకు. ఇది వ్యాపారం రాదు, ఇది తప్ప మాకు. కేవలం ఇక్కడ మీ ఉన్నటువంటి వెలుగోడు కర్నూలు కాంటి వీళ్ళే తింటారా, లేకపోతే వేరే దేశాలకు కానీ వేరే రాష్ట్రాలకు కూడా పంపిస్తారా మీరు ఇక్కడ నుంచి? ఇట నుంచి వైజాగ్ పోతాయి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, శ్రీశైలం, కర్నూలు, నిందాల తిరుగుతూనే ఉంటాము. అప్పుడప్పుడు ఏడైనా జాతర పడితే పోతుంటే ఉంటాం. మా ఇస్తమా కానీ, మా ఉరుస్ కానీ, మొహరం కానీ ఏడైనా జాతర జరుగుతాయి, తినాలా జరుగుతుంటే పోతుంటాం. మా వ్యాపారం అది అంతే. ఏదో కొంచెం గిట్టుబాటు లేని వాళ్ళు ఎక్కడి నుంచి అది ఆధార్ కార్డు కానీ మాకు కొంచెం లొల్లి చేసినారు అంతేకాని మేము ఎవరు మా పట్టించుకోము. మేము మా వ్యాపారము అంతేకాని వాళ్ళు హిందువా ముస్లిమా అని మాకు ఏం భేదాభేదాలు లేవు. సో, హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసుకొని అమ్ముతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజమేనా? హిందూ దేవాలయాల కాడికి పోతారు, వేరే ముస్లింలకు మీకు సంబంధించినటువంటి చాలా పండుగలు ఉంటాయి కదా. సో, అప్పుడు కూడా మీరు వెళ్తారా? మీకు సంబంధించిన జాతరలో లేకపోతే ఏమైనా పండుగ అయినప్పుడు కూడా ఆడ కూడా అమ్ముతారా? మేము మోరమైనా పోతాము, ఉరుస్కి పోతాం, ఇస్తమాకు పోతాం, జాతర తిరణాలైనా పోతాము. ఎక్కడైనా పడితే అక్కడ ఒక 100 కిలోమీటర్లు 100 కిలోమీటర్ 300 కిలోమీటర్ అయినా పోతాం. వ్యాపారం మాది అదే వ్యాపారం మాది. అంతేగాని మేము హిందువుల ముస్లిం అని అట్లా చెప్పి మేము అందరూ సమానేమో. మాకు ఏమనిపిస్తా ఉంది? ఇప్పుడు ఇంతమంది వస్తూ ఉన్నారు, మిమ్మల్ని అందరూ పలకరించిపోతా ఉన్నారు, మీ కొడుకును కూడా జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? జరిగింది కదా మనం మంచిగా అనుకుంటాము. ఇంత పబ్లిసిటీ అయింది, ఒకరొకరు 4 తినేది ఇప్పుడు 10 తింటారు అంతేనా? అంతేకాని తగ్గేదిలే అన్నట్టే అయింది వ్యాపారం అది. అది అంతేకాని మీ పుణ్యమా ఇంకా మాకు ఇంకా ఎక్కువ ఒక మెట్టు మీద పోతుంటే ఉంటాం మేము. మెట్టు దాటి తల్లి సమ్మక్క సారక్క దీవెన ఉంటుంది మాకు గుడుక ఉన్నమాట. మళ్ళా ఇది అడ్వర్టైజ్ అంటే ఆ సమ్మక్క సారక్క మంచి కోసమే ఇది అడ్వర్టైజ్ సార్. అంతే సార్, గ్యారంటీ 100%. ఆ దేవత ఎందుకు వీళ్ళకి ఇంత అవమానం చేసింది అంటే
అది ఆమె ఆశీస్సులతోనే వీళ్ళ అభివృద్ధి కోసమే జరిగింది ఇది. అంతే సార్, పక్క అంతే. మీ బిజినెస్ ఇంకా మంచిగా నడవాలి. అంతే ఏం లేదు సార్. ఉన్నదా జాతర అంటే ఇట్లా సమ్మక్క సారలమ్మ జాతర నాకు మాకే అవమానం జరిగింది అన్నాడు, కోపం గిట్ట ఉన్నదా? మీ జాతర కాదు, మా జాతర కాదు, ఉత్తర ఒకటే. తల్లి పిల్లల లెక్క ఉండాలి, అంతేకాని ఈ కులం అన్నం పెట్టదు, ఈ మతం అన్నం పెట్టదు, అంతా సమానమే. హిందూ ముస్లిం భాయ్ భాయ్, జై భారత్. నా పోయినాడు సమ్మక్క సరకాడ మా పిల్లోడు వ్యాపారానికి, ఆ తల్లి కాడ సమ్మక్క సరక్క తల్లి కాడ పోయినాడు. జరిగింది ఏమంటే ఆ సమ్మక్క సారక మళ్ళీ మన దీవెన ఉంటే, ఆ తల్లి దీవెన ఉంటే మళ్ళీ వస్తాము, వ్యాపారం చేస్తుంటాం. ఉన్నమాట మళ్ళీ మాకు శ్రీరాములే అల్లాలే మొత్తం ఒకటే. మాకు శ్రీరాములులే అల్లాలే మొత్తం అంత దేవుళ్ళు ఒకటే. మీరు అనుకుంటారు ఈ కులం మతం మేము తెచ్చుకున్నాము, కానీ ఎవరు తెచ్చినారో కానీ ఆ శ్రీరామైన అల్లమియా అయినా అంతా ఒకటే మాకు. అంతేకాని యా కులం అన్నం పెట్టదు, ఆయన అన్నం పెడతాడు, అంతేకాని అంతే నేను కోరేది ఉన్నమాట మళ్ళీ. అంతే సార్. ఏంటి సరే ఒక మాట అంటే ఇప్పుడు మీరే ఇదంతా కూడా చేస్తూ ఉంటారు కదా, పాలు ఇవన్నీ కూడా చక్కెర అంతా పోసి ఏంటిదండి ఎట్లా చేస్తారు దాన్ని? పాలు చక్కెర రవ్వ బన్నులు అయితే ఏ రేట్ అయితే పాలు చక్కెర సపరేట్ 2 ఐటాలు ఉంటాయి దాంట్లో. దీంట్లో 3 ఐటాలు, దాంట్లో 2 ఐటాలు. ఎంతసేపు అయితే అంతా కూడా చేసి అది రవ్వల ఖవా అయితే 1 గంటన్నర 2 గంటలు పడుతుంది. ఉత్త మామూలు చక్కెర పాలు చేస్తే ఒక 3 గంటలు పడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంత జరిగింది కదా సమ్మక్క జాతరలో, సో మళ్ళీ ఏమన్నా మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా బిజినెస్ చేస్తారా, లేకపోతే మీ కొడుకుని ఏమైనా పంపిస్తారా అక్కడికి? మీ దీవెన ఆ తల్లి దీవెన ఉంటే మళ్ళీ వస్తాం. మీరు ఆ తల్లి దీవెన పిలిస్తే మీ హిందువులు కూడా మా ముస్లిం కూడా మాకు మద్దతు ఇస్తున్నారు. చాలు అదే 10,000 మాకు అంతే వస్తాం. ఏమని చెప్తా ఉన్నాడు మరి మీ కొడుకు, ఏమన్నా ఇట్లా జరిగింది ఇక నేను పోనాను అంటా ఉన్నాడా? బిజినెస్ ఎట్లా ఉన్నది? ఏమన్నాము మాకు అవసరమా? మాకు కూలీ వస్తే చాలు ఒక 500-600 అంతే 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 అంతే. మరి వాళ్ళు ఏమైనా సారీ చెప్పాలని అంటా ఉన్నారు? నాకు సారీ వద్దు, ఏం మాకు అవసరమా? పిండి తెచ్చుకో రొట్టె తినే వల్ల మాకు సారీ లేదు, ఏం లేదు. అందరూ ఒక హిందూ ముస్లిం ఒక తల్లి పిల్లల లెక్క ఉండాలంటా నేను అంతే. ఓకే. సో చాలా మంది వీళ్ళంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు సైతం కూడా వాళ్ళ దగ్గర నుంచి మాకు సారీ అవసరం లేదు, ముఖ్యంగా వాళ్ళు మాకు బిజినెస్ జరిగితే జాలిపోతుంది, మాకు పుట్టకూటి కోసం మేము కష్టపడేటువంటి కుటుంబం కాబట్టి మాకు వాళ్ళ దగ్గర నుంచి సారీ చెప్తే ఒరిగేదేం లేదు. మిగతా వాళ్ళు ఎవరు స్పందించినప్పటికీ కూడా ముఖ్యంగా హిందూ సంఘాలు కూడా స్పందించినటువంటి తీరు పట్ల వాళ్ళు కూడా చాలా వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము మళ్ళీ ఏదైతే సమ్మక్క జాతరలో జరిగినటువంటి ఇంత అవమానం జరిగినప్పటికీ కూడా ఆ సమ్మక్క తల్లి దయ వల్ల ఆమె ఆశీర్వదించినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ మా కొడుకుతో పాటు నేను కూడా అక్కడికి వస్తా, బిజినెస్ కూడా చేసుకుంటాం. సో హిందువులు ముస్లింలు అంతా కూడా ఒకటే, మాకు జై శ్రీరామ్ అని చెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు.